హాయ్ వ్యూవర్స్, మనందరం కూడా ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్స్ లేదా స్మార్ట్ గ్యాడ్జెట్స్ని ప్రతిరోజు మన దినచర్యలో వాడుతూనే ఉంటాం. అది స్మార్ట్ వాచ్ కావచ్చు, స్మార్ట్ ఫోన్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం వాడేటువంటి గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్. అంటే ఇది టోటల్లీ వాటర్కి ఒక బిగ్ శత్రువు అని చెప్పచ్చు. ఎప్పుడైతే వాటర్ లాగ్ అయినా లేదా వాటర్ దాని మీద స్ప్రిల్ అయినా లేదా వాటర్లో పడిపోయినా ఇవి తొందరగా ఖరాబ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడన్నా పొరపాటున చేజారి నీళ్ళలో పడ్డా లేదా నీళ్లు దాని మీద పడ్డా లేదా వాటర్ ఎక్కడన్నా దాని మీద స్ప్రిల్ అయినా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఎపిసోడ్లో మీతోటి నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start the show. Hi, this is Vasu again signing in. Welcome to my channel Vaasutechvlogs. ఫ్రెండ్స్, మనందరం కూడా ఎన్నో రకాల గ్యాడ్జెట్స్ని యూస్ చేస్తూనే ఉంటాం. ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి పొరపాటున చేజారి అది నీళ్ళలో పడేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే వాటర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అంటే వాటర్ ద్వారా విద్యుత్ ఎలక్ట్రాన్లు అలాగే వేడి చాలా వేగంగా ట్రాన్స్ఫర్ కాగలదు. అలాగే మన మొబైల్ ఫోన్ మొత్తం కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్, అదేనండి పాజిటివ్ ఎలిమెంట్స్ అండ్ గ్రౌండ్ ఎలిమెంట్స్తో లింక్ అయ్యే సర్క్యూట్ అంతా డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడన్నా వాటర్లో పడినప్పుడు ఈ పాజిటివ్ ఎలిమెంట్స్ అలాగే నెగిటివ్ ఎలిమెంట్స్ రెండు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆటోమేటిక్గా మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ల్యాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ వాటర్లో పడ్డది అన్నట్లయితే మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి అంటే మొట్టమొదటిగా ఒకవేళ మీ ఫోన్ లేదా ఏదైనా ఒక ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ వాటర్లో పడ్డది అన్నట్లయితే దాన్ని ఆన్ చేయడానికి ట్రై చేయకూడదు. సింపుల్గా మీ మొబైల్ ఫోన్ లేదా మీ స్మార్ట్ వాచ్ లేదా ఏదైనా ఒక గ్యాడ్జెట్ అనేది టోటల్లీ మీకు ఎలక్ట్రిసిటీ తోటి వర్క్ చేస్తున్నా లేదా ఎలక్ట్రాన్స్తో వర్క్ చేస్తున్నా, అంటే డైరెక్ట్గా ప్లగ్ తోటి ఛార్జ్ అయి ఉన్నా, లేదు అన్నట్లయితే కనుక డైరెక్ట్గా మీకు బ్యాటరీతో వర్క్ చేస్తున్నా, సింపుల్గా వాటి పవర్ సోర్సెస్ని రిమూవ్ చేసేయండి. ఉదాహరణకు మీరు ఎలక్ట్రానిక్ ఐటమ్ని వాడుతున్నారు, జస్ట్ పవర్ ప్లగ్ని అన్ప్లగ్ చేసేసేయండి. ఒకవేళ లేదా మీరు కనుక ఏదన్నా ఒక స్మార్ట్ ఫోన్ లేదా స్మార్ట్ వాచ్ అంటే బ్యాటరీస్తో రన్ అయ్యేటువంటి ఒక డివైస్ని వాడుతున్నారు, సింపుల్గా దానిలో ఉండేటువంటి బ్యాటరీస్ని తీసేయండి. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే ఆ గ్యాడ్జెట్కి వెళ్ళేటువంటి పవర్ సప్లై ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల రెస్ట్ ఆఫ్ ద సర్క్యూట్ ఏదైతే ఉందో షార్ట్ సర్క్యూట్ కాకుండా మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం. ఇకపోతే ఆ తర్వాత ఒకవేళ మీరు మీ మొబైల్ ఫోన్స్ కనుక నాన్ రిమూవబుల్ బ్యాటరీస్, ఇవాళ రేపు మనం చూసినటువంటి మెజారిటీ ఆఫ్ ద గ్యాడ్జెట్స్ అన్నిటిలో కూడా నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే బ్యాటరీని మనం తీయలేము, ఓన్లీ సర్వీస్ టెక్నీషియన్ మాత్రమే దీన్ని రిమూవ్ చేయగలడు. సో అలాంటి బ్యాటరీస్ని కనుక మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింపుల్ మీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసేయండి. ఒకవేళ అది స్విచ్ ఆన్లో ఉంటే కనుక దాన్ని మళ్ళీ తిరిగి స్విచ్ ఆన్ చేసే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మొబైల్ ఫోన్ని లేదా గ్యాడ్జెట్ని పవర్ ఆన్ చేయడానికి ట్రై చేస్తారో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో ఎలక్ట్రాన్స్ అన్ని ఫ్లో అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆల్రెడీ ఇది వాటర్ డ్యామేజ్ అండ్ సర్క్యూట్ మొత్తం కూడా మనకు వాటర్ ఉండటం వల్ల ఇది ఒక గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ వల్ల ఇది షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా మనం పవర్ బటన్ని కనుక ప్రెస్ చేయలేదు అన్నట్లయితే కనుక డివైస్ని మనం షార్ట్ సర్క్యూట్ నుంచి కాపాడిన వాళ్ళం అవుతాం. ఇకపోతే మొబైల్ ఫోన్ లేదా ఏదన్నా గ్యాడ్జెట్ని ఒకవేళ మీకు వాటర్లో పడిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ అయింది అన్నట్లయితే, ఒకవేళ అది లో బ్యాటరీతో స్విచ్ ఆఫ్ అయిందని చెప్పి మనం అనుకొని జనరల్గా మనందరం కూడా ఏం చేస్తూ ఉంటాం అంటే దాన్ని ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. సో ఇలాంటి పని కూడా మీరు ఎప్పుడు చేయకండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ సర్క్యూట్ లోపల మనకు వాటర్ ఉండడం జరుగుతుంది అండ్ బ్యాటరీ ఉండడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు ఎప్పుడైతే పవర్ని ఛార్జ్ చేశారో తిరిగి మళ్ళీ అది షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ద మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లేదా గ్యాడ్జెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కూడా ఎప్పుడైతే వాటర్ లాగ్ అవుతుందో ఆటోమేటిక్గా దాని లోపల ఉండేటువంటి సాఫ్ట్వేర్ అంతా కరప్ట్ అయ్యేలాగా లేదా ఫోన్ మొత్తం ఆఫ్ అయ్యేలాగా ప్రోగ్రామ్ రాసి పెట్టడం ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మళ్ళీ మీరు ఆ డివైస్కి ఛార్జింగ్ని కనెక్ట్ చేస్తారో మళ్ళీ తిరిగి ఎలక్ట్రాన్స్ అనేవి సర్క్యూట్లో పాస్ అయ్యి తిరిగి షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో సాధ్యమైనంత వరకు మీ గ్యాడ్జెట్స్ అనేవి ఎప్పుడన్నా వాటర్ లాగ్ అయినాయి అన్నట్లయితే కనుక డెఫినెట్లీ దాన్ని అయితే ఛార్జింగ్ చేయకండి. సో దీనివల్ల మన సర్క్యూట్ అనేది ఇంకా ఎడిషనల్ డ్యామేజ్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇక నెక్స్ట్ తిరిగి మీరు ఈ గ్యాడ్జెట్స్ అన్నిటిని మీ దగ్గరలో ఉండేటువంటి స్టోర్కి తీసుకొని వెళ్ళండి, అదేనండి సర్వీస్ సెంటర్స్. సో ఈ సర్వీస్ సెంటర్స్ మీరు అప్రోచ్ అవ్వడం వల్ల మీకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే వాళ్ళకి మీరు వాటర్ లాగ్ అయిందని చెప్పంగానే ఆటోమేటిక్గా మొబైల్ ఫోన్లోని డిస్మాటిల్ చేసేసి బ్యాటరీని డిస్కనెక్ట్ చేసేసి మొత్తం లోపల ఉండేటువంటి పార్టికల్స్ అన్నిటినీ కూడా వీళ్ళు నీట్గా డ్రై చేయడం జరుగుతుంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ సహాయంతో. సో దీనివల్ల ఏమవుతుందంటే మన సర్క్యూట్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా పాస్ అవ్వటం, అలాగే షార్ట్ సర్క్యూట్ కాకుండా కాపాడుకున్న వాళ్ళు అవుతాం. అలాగే మనకి చాలామంది ఆన్లైన్లో కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటారు, లేదు అన్నట్లయితే కనుక చాలామంది ఆన్లైన్లో కొంతమంది సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు. ఏంటి అంటే దాన్ని తీసుకెళ్లి రైస్ బ్యాగ్లో స్టోర్ చేయండి అని, లేదా తీసుకొని మొత్తం మొబైల్ ఫోన్ అంతా ఓపెన్ చేసి ఎండలో పెట్టండి అని చెప్పి. సో ఇవి ట్రిక్స్ అనేవి పనిచేస్తాయి కానీ
అక్కడ ఆ కండిషన్లో ఆ మొబైల్ ఫోన్ డ్యామేజ్ అయ్యేటువంటి వాటిలో అది వర్క్ చేస్తుంది. కానీ సేమ్ థింగ్ మీ దానిలో డ్యామేజ్ అయ్యి అంటే మీ దానిలో కూడా ఇదే థీమ్ వర్క్ అవ్వాలి అని చెప్పి గ్యారంటీ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్టొమక్ పెయిన్ వచ్చింది, అలాగే నాకు కూడా స్టొమక్ పెయిన్ వచ్చింది. మీకు వచ్చిన స్టొమక్ పెయిన్ అనేది జస్ట్ డైజెస్ట్ కాకపోవటం వల్ల వచ్చింది. సో దీనికి మీరు చిన్న మెడిసిన్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ నాకు వచ్చినటువంటి స్టొమక్ పెయిన్ ఏదైతే ఉందో అపెండిక్స్ అయితే కనుక దీనికి నేను ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇద్దరికి వచ్చినటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో టోటల్లీ సపరేట్, కానీ మనం ఇస్తున్నటువంటి మెడిసిన్ లేదా ట్రీట్మెంట్ అనేది ఒకటే ఉంటుంది. సో దీనివల్ల మీకు తగ్గుతుంది కానీ నాకు తగ్గాలని రూల్ ఏమీ లేదు కదండి. సో డిపెండ్స్ అపాన్ మీ డివైస్ యొక్క వాటర్ లాగ్ని బేస్ చేసుకొని దాని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది మనకు అర్థం కాదు. టోటల్లీ ఒక సర్వీస్ టెక్నీషియన్ మాత్రమే దీన్ని కంప్లీట్లీ చేయగలడు. అలాగే ఇంకొకటి ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కనుక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని యూస్ చేస్తూ ఎక్కువగా మీరు లిక్విడ్ ఐటమ్స్ దగ్గర మీ జాబ్ ఎక్కువ ఉంటుంది, అంటే లిక్విడ్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో మీరు వర్క్ చేస్తున్నా, లేదా ఎక్కువ శాతం మీ మొబైల్ ఫోన్స్ అనేవి గ్యాడ్జెట్స్ అనేవి లిక్విడ్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు మీ చేతుల్లో ఎక్కువగా ఉంటాయి అని అనుకుంటే కనుక సాధ్యమైనంత వరకు వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఫోన్స్ని పర్చేజ్ చేయండి. యాజ్ ఆఫ్ నో మనకి టోటల్లీ వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మొబైల్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి, కానీ టోటల్ వాటర్ ప్రూఫ్ ఫోన్స్ అనేవి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్ ఉంది, ఇది వచ్చేటప్పటికే IPS 65 టెక్నాలజీతో ఇది వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో IPS 65 అనేది ఒక గ్రేడ్ ప్యానల్ అని అంటాము. అంటే వీళ్ళు టోటల్లీ ఎంతవరకు ఇది వాటర్ రెసిస్ట్ చేయగలదు, అలాగే ఎంతవరకు ఇది టోటల్గా మనకి వాటర్ని ప్రిజర్వ్ చేయగలదు అనేది వీళ్ళు ఒక స్కేల్లో మనకి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అప్ టు అండర్ వాటర్లో ఇది వచ్చేటప్పటికే మనకి 30 మీటర్స్ డెప్త్ దాకా ఇది సస్టైన్ కాగలదు. అలాగే అట్ ద సేమ్ టైం అప్ టు 30 మినిట్స్ దాకా విచ్ కమ్స్ ఫస్ట్, అంటే మీరు ఏదైనా స్విమ్మింగ్ పూల్లో కానీ లేదా ఒకవేళ ఇది వాటర్లో కనుక డిప్ చేశారో అన్నట్లయితే కనుక అప్ టు 30 మీటర్స్ దాకా ఇది సస్టైన్ కాగలదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేటప్పటికే కేవలం ½ అన్ అవర్ మాత్రమే సస్టైన్ కాగలదు. అంటే మీకు ½ అన్ అవర్ తర్వాత 35 మినిట్స్ అయినా కానీ ఇది సస్టైన్ చేయలేదు. అలాగే ఒకవేళ మీరు వాటర్లో ఉన్నటువంటి డెప్త్ ఏదైతే ఉందో 30 మీటర్స్కి బదులుగా 32 లేదా 35 మీటర్స్కి వెళ్ళినా కానీ ఇది సస్టైన్ కాగలదు. విచ్ కమ్స్ ఫస్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్లో దూకారు, జస్ట్ 2 మినిట్స్కే 35 మీటర్ డెప్త్ వెళ్ళారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా ఇది ఖరాబ్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఒకసారి మీరు చెక్ చేసుకొని సాధ్యమైనంత వరకు ఈ IPS టెక్నాలజీ హై రేటింగ్ ఉండేటువంటి టెక్నాలజీస్ ఉండేటువంటి గ్యాడ్జెట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. సో ఇది మీకు వాటర్ డ్యామేజ్ అయినా వాటర్ లాగ్ అయినా కానీ మిమ్మల్ని ప్రిజర్వ్ చేయగలదు. ఇకపోతే నార్మల్గా కొన్ని కంపెనీస్ ఏవైతే అసలు కంప్లీట్గా వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ లేకుండా ఫోన్స్ని డిజైన్ చేస్తుంటాయి లేదా గ్యాడ్జెట్స్ని డిజైన్ చేస్తుంటాయి. ఒకవేళ మీరు కనుక ఎక్కువగా వాటర్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉండేటువంటి జాబ్స్ వర్క్ చేస్తున్నా, లేదు అన్నట్లయితే కనుక ఎక్కువ శాతం మీకు దగ్గర ఎక్కువగా వాటర్ డ్యామేజ్ అయ్యేటువంటి పాసిబిలిటీస్ ఉన్నా కానీ సాధ్యమైనంత వరకు IPS రెసిస్టెంట్ టెక్నాలజీ 67 లేదా 68 టెక్నాలజీ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని పర్చేజ్ చేయండి లేదా గ్యాడ్జెట్స్ని పర్చేజ్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడన్నా స్ప్రిల్ అయినా లేదా వాటర్లో లాగ్ అయినా లేదా వాటర్లో పొరపాటున పడిపోయినా కానీ మీ డివైస్ లోపల వాటర్ చేరటానికి కొంత టైం పడుతుంది, కాబట్టి ఇది మిమ్మల్ని ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకు సర్క్యూట్ అనేది తొందరగా డ్యామేజ్ కాదు అండ్ ఆ డివైస్ అనేది లాంగ్ లాస్టింగ్ లో వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ వాటర్ డ్యామేజ్ అంటే లిక్విడ్ డ్యామేజ్ లో ఉన్నప్పుడు ఏదైనా ఒక గ్యాడ్జెట్ లేదా మన మొబైల్ ఫోన్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే కనుక లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.